వాజీ వార్తలకి స్వాగతం. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలకు సీఎం చంద్రబాబు నేడు శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశాలను సీఎం చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని అన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ హౌసింగ్ శ్రీ అజయ్, మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి. డబ్బులు కాదు, చదివించగలిగితే వాళ్ళు ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుందని ఆ రోజు నేను చెప్పాను. ఐటీకి ప్రాధాన్యత ఇమ్మన్నాను. నన్ను నమ్మి చదివించిన వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి. వీరందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని తీసుకుపోవడానికి నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీకు రావాలి. అందుకే ఆ కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. ఆడబిడ్డలున్నారు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. తొందరలో మిమ్మల్ని మీలో చాలా మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది. ఏపీ రాష్ట్రానికి గూగుల్ కంపెనీ వచ్చింది, ఇంకేం కావాలో చెప్పమని విట్ యూనివర్సిటీ విద్యార్థులను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. అమరావతిలో యూనివర్సిటీ ప్రాంగణంలో సిఐఐ హైయర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ పేట నిర్వహించిన సదస్సులో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. Economic growth is not possible without intellectual and human capital being harnessed. You know, higher education is not merely a sector for me, it is a strategic pillar here in Andhra Pradesh. 54% of our population is under the age of 25, which makes us one of the youngest workforces. It is a greater asset, and yes, demographic dividend is here to be harnessed. But it also presents unique challenges. The challenges is in terms of our employability, in terms of our ability to adapt to the changes that the world is going through. You know, only 34% of India's working age population has received a formal training. This is compared to 96% in South Korea, 80% in Japan, and 75% in Germany. The recent economic survey stated that only 51% of our graduates are employable. 51%. There is a big mismatch of what we teach and what the market demands. To be fair, in our current higher educational institutions, we are not able to provide any gainful employment even after 3 to 4 years of formal training. Whilst youngsters go to Ameerpet and within 4 to 6 months of training they are able to find a job. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాల అభిదయం సైకిల్ ర్యాలీని పోలీసులు నిర్వహించారు. పాయకరావుపేటలో సైకిల్ ర్యాలీని హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా పాల్గొన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అనకాపల్లి, విజయనగరం, పార్తిపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 30 రోజుల పాటు సుమారు 800 కిలోమీటర్లకు పైగా సైకిల్ ర్యాలీని నిర్వహించనున్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాయకరావుపేటలో విద్యార్థులతో ఫ్లాష్ మ్యాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంతగానో అలరించింది.
మాదక ద్రవ్యాలు వద్దు, జీవితమే ముద్దు అంటూ ఫ్లాష్ మ్యాబ్లో విద్యార్థులు పిలుపునిచ్చారు. విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు హోంమంత్రి అనిత. అనంతరం మంత్రి స్వయంగా గౌతమ్ థియేటర్ నుండి సైకిల్ తొక్కి ర్యాలీలో పాల్గొని శ్రీప్రకాష్ కాలేజ్ వరకు నడిపారు. స్థానిక ప్రజలు, విద్యార్థులు అడుగడుగున ర్యాలీకి హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో గంజాయిపై ఉక్కుపాదం మోపమని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో ఈగిల్ అని ఒక వ్యవస్థ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి మత్తులో యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని మార్గనిర్దేశం చేశారు. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలో 5 జిల్లాల్లో సైకిల్ ర్యాలీని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇటువంటి గాంజాయి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకి వచ్చేస్తే వెంటనే మన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి. 24/7 మీకోసం ఉంటారు. దాని మీద మనం స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం. క్రైమ్ జరిగేదానికి గాంజా అన్నది చాలా బేస్ అవుతుంది. దయచేసి మేము అందుకే ఈ రోజు ఇంతమంది పోలీసులు, మొత్తం డిఐజీ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇంతమంది పోలీసులు ఒకే వేదిక మీదకి వచ్చి ఇంతమంది సైకిల్ యాత్ర చేసి మోటివేట్ చేస్తున్నారంటే దానికి సెపరేట్ గా ఒక ఐజీ ర్యాంకర్ పోలీస్ కూడా వ్యవహరిస్తున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్, ఒక్కసారి ఆ యాక్ట్ పడిందంటే నీకు పాస్పోర్ట్ కూడా రాతమ్ముడు. ఒక్కసారి ఆ యాక్ట్ పడిందంటే 6 నెలలు జైలు శిక్ష ఖాయం, 6 నెలలు రిమాండ్, తర్వాత 10 సంవత్సరాలు జైలు శిక్ష. మీరు చాలా మంది అనుకుంటారు ఎన్డీపీఎస్ యాక్ట్ ఏముంది, బెయిల్ 6 నెలల తర్వాత వస్తాం కదా మళ్ళా వెళ్తామని. నో, ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత జైలు శిక్ష వెంటనే పడి దగ్గర 15 సంవత్సరాల వరకు కూడా వాళ్ళందరికీ కూడా జైలు శిక్ష పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని సూసైడ్ టెండెన్సీ పెరిగిపోతుంది. గిరిజన స్వాభిమాన ఉత్సవాలు ఇవి గిరిజన సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు, స్వాతంత్ర పోరాటంలో వారి కృషిని స్మరించుకునేందుకు నిర్వహించే వేడుకలు. ఈ ఉత్సవాల్లో భాగంగా బీచ్ రోడ్లో విఎంసీఏలో నిర్వహించిన వేడుకలు సంబరంలా సాగాయి. విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. గిరిజన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. గిరిజన సంతలో అటవీ, గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించారు. గిరిజన స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ మిషన్ ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాల వివరాలు నిర్వాహకులకు తెలిపారు. కార్యక్రమంలో చాలా వాటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తున్నారు ఈ గిరిజనులు ఉపయోగించే రకరకాల పాతకాలపు ఈ ఆయుధాలంటే ఆయుధాలని కావు, జీవన ప్రయాణానికి సంబంధించిన వస్తువులు ఇవన్నిటిని ఎందుకు ఏర్పాటు చేయడం అనంటే మన సంస్కృతి ఏమిటి అనుకునేది తెలియాల్సిన అవసరం ఉంది. ప్రాచీనమైన ఆదిమ సంస్కృతి ఏది, అది మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, దాన్ని ఈ తరానికి చూపించాల్సిన అవసరం ఉంది. ఆ గిరిజన సంస్కృతి సంప్రదాయాలని ఈ తరానికి చూపిస్తూ ఒక గొప్ప విశ్వాసాన్ని, ఒక గొప్ప నమ్మకాన్ని చూపించడమే ఉద్దేశం. అదే ప్రభుత్వం తాలూకు లక్ష్యం. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇన్నిటిని చూస్తున్నారు. ఇవన్నీ గిరిజనుల తాలూకు ఉత్పత్తులు, ఇవన్నీ గిరిజనుల యొక్క స్వాభిమాన గౌరవానికి సంబంధించిన అంశాలు. ఇంకా చాలా ఉన్నాయి. గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులు ఉన్నాయి, గిరిజనులు తయారు చేసిన అనేక రకాల వస్తువులు ఉన్నాయి. అలాగే గిరిజన సంత కూడా ఉంది. ఇక్కడ శాండీ అంటాం సంత. ఈ సంతలో కూడా మీరు రకరకాలు చూస్తారు. ముఖ్యంగా పాతకాలపు ఏవైతే గిరిజన ప్రాంతంలో పండుతాయో ఆ రకమైన పంటలన్నీ ఇక్కడ మీరు చూస్తారు. అవన్నీ కొనుక్కోవచ్చు ఎవరికి కావాలన్నా. అలాగే మంచి తేనుంది, అగరత్తులు ఉన్నాయి. అలా అంటే ఏవి మన దేశీయమైనవో, మనవో, మన సొంత ఉత్పత్తిలో మనది అనుకునే పేటెంట్ లాంటివి అన్నమాట. మనవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 పథకంలో భాగంగా నిర్మాణం పూర్తి చేసిన గృహాలు లబ్ధిదారులకు అప్పగించుట, గృహప్రవేశం చేయటంలో భాగంగా విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి పాలవలసి యశస్వి పాల్గొన్నారు. అనంతరం విజయనగరం 46వ డివిజన్ కనపాక గొల్లవీధి రామమందిరం ప్రాంతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకంలో భాగంగా లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన
17 నెలల్లో పేదలకు సొంతింటి కళ నెరవేరాలని నిర్ణయం తీసుకుందన్నారు. నియోజకవర్గంలో సుమారు 700 మందికి 2,50,000 రూపాయల చొప్పున మంజూరు చేశామన్నారు. అదేవిధంగా సొంత స్థలం లేని పేదలకు పట్టణంలో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు స్థలాన్ని ప్రభుత్వం ఇస్తుందని, అర్హులైన లబ్ధిదారులు సచివాలయంలో దరఖాస్తులు పెట్టుకోవాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. ప్రజా సంక్షేమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. నాయకులు ప్రత్యేకించి లబ్ధిదారులు ఎవరైతే వాళ్ళకి శాంక్షన్ లెటర్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ స్మైల్స్ చూస్తే ఎంతో హ్యాపీగా ఉంది. ఎన్డీఏ కూటమిలో అందరూ సంతోషంగా ఉంటారు అన్నది ఇప్పుడే దుప్పాడ గ్రామంలో ఒక ఇల్లు ఓపెనింగ్కి, ఇంటి ఓపెనింగ్కి వెళ్ళి వచ్చాము. అక్కడి నుంచి ఈరోజు శంకుస్థాపనం. మళ్ళీ ఈ ఇంటి గృహ ప్రవేశానికి కూడా ఎన్డీఏ కూటమి నుంచి మేము అందరం కూడా వచ్చి ఓపెనింగ్ చేస్తాం. ఈ రోజు ఏపీ రాష్ట్రంలో అందరూ కూడా 3,192 మంది లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వడం అనేది ఎన్డీఏ కూటమిలో ఒక మొదటి సక్సెస్. 17 నెలల తర్వాత సాధించిన సాధికారతలో ఇది ఒక ముఖ్యమైన భూమిక. తప్పకుండా అందరూ ఇంటి వాళ్ళయ్యారు. ఎందుకంటే ఇల్లు కట్టి చూడు అన్నది చిన్న మాట కాదు. ఎందుకంటే చాలా కష్టాలు వస్తాయి. ఇల్లు అనేటప్పుడు ముందు శాంక్షన్, తర్వాత శాంక్షన్ లెటర్స్, తర్వాత దానికి మనం ఏ విధంగా వెళ్ళాలి అన్నది. ఇల్లు కట్టి గృహప్రవేశం అయినంత వరకు పాపం ఇంటి పెద్దకి నిద్రే పట్టదు. ఆడపిల్ల పెళ్లి చేయడం ఎంత కష్టమో ఇల్లు కట్టడం కూడా అదే కష్టం. కానీ ఎన్డీఏ కూటమి నుంచి అందరం కూడా అది చేసి చూపెడతాం అన్నది ముఖ్యంగా చేసి చూపెట్టాం. సో వి ఆల్ ఆర్ హ్యాపీ. ఒక్కసారి అందరు కూడా మధ్యతరగతి వాళ్ళకి, పేద వాళ్ళకి అందరు కూడా రాష్ట్ర కూటమిలో అందరు మా కూటమి తరపు నుంచి అందరు కూడా శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్టీఆర్ హౌసింగ్ ప్రోగ్రాంలో విజయనగరంలో ప్రత్యేకంగా 711 హౌసెస్ అనేది మనం శాంక్షన్ చేశాం. అలాగే వాళ్ళకి వచ్చే అమౌంట్ 2.5 lakhs వస్తుంది. అయితే దీని ద్వారా వారికి ఒక ఇల్లు అనేది వాళ్ళు సొంతంగా వాళ్ళు కట్టుకోవచ్చు. ఎవరికైతే ల్యాండ్ ఉందో వాళ్ళు ఆ ల్యాండ్ చూపెట్టుకుంటే ఇలాగా వాళ్ళకి 2.5 lakhs ఇస్తారు. దాంతో వాళ్ళు ఇల్లు అనేది ఒకటి కట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు చూస్తుంటే మనం ఎంతమందికి ఇచ్చామండి? ఇప్పుడు ఎంతమందికి? ఒక 20 members మనకి ఇప్పుడు ఈ ప్రొసీడింగ్స్ అనేది శాంక్షన్ చేసిన ప్రొసీడింగ్స్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేశాము. అయితే ఒక్కొక్కరు ఒక ఇల్లు కానీ ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది 40 years 40 సంవత్సరాల తర్వాత కంటిన్యూగా ఈ స్కీమ్స్లో పెడతా ఉంటే ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత వారికి ఇల్లు అనేది మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. అలాగే చూస్తుంటే గాజుల రేగ నుంచి అప్పయ్య అమ్మ అని ఉంది. ఆవిడ ప్రస్తుతానికి చూస్తుంటే ఇంకొక షాప్లో టైలరింగ్కి వెళ్తుందన్నమాట. కానీ ఆమె ఇల్లు కట్టుకుంటే ఆమె ఇంట్లో నుంచే ఆమె సొంతంగా టైలరింగ్ చేసుకొని ఆమె సొంతంగా ఆమె బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్షిప్గా ఆమె ఓన్గా పెట్టుకుంటుంది అనేది మన ముఖ్యమంత్రి గారి నినాదం. ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ అనేది ప్రయత్నాల్లో ఇదొక ఎగ్జాంపుల్ అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే విజయనగరం జిల్లా చిపురుపల్లిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై వైసీపీ నాయకులు భారీ ర్యాలీని చేపట్టారు. ర్యాలీ చేయడానికి అనుమతులు లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులను తోసుకుంటూ వెళ్లడానికి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రయత్నించడంతో పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య భారీగా తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ ర్యాలీని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ బొత్స పాల్గొనడంతో వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపై పోలీసులను నెట్టుకుంటూ వెళ్లి ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన సమస్య కాదని, పార్టీలకు అతీతంగా ప్రజలందరి సమస్య అని అన్నారు. ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తే పేదవాడు బ్రతుకు కష్టతరం అవుతుందన్నారు. నీకు అనారోగ్యం చేస్తే ఎంత ఖర్చు పెట్టైనా మెరుగైన వైద్యం చేయించుకోగలవని, కానీ పేదవాడికి ఆ పరిస్థితి లేదని చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తీరుపై బొత్స మండిపడ్డారు. అధికారం ఉందని మీరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటుపరం చేసిన వైసీపీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ప్రభుత్వపరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమస్య ఏంటి? ఈ సమస్య ఒక పార్టీ సమస్య కాదు, ఒక వ్యక్తి సమస్య కాదు. లేదు వ్యక్తుల తాలూకా
దత్తి కోసం చేస్తున్న సమస్య కాదు ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది తాలూకా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఇవాళ విజయనగరంలో ఓ సూపర్ హాస్పిటల్ వస్తే ఆ హాస్పిటల్ ఇక మనం విశాఖపట్నం వెళ్ళక్కర్లే, హైదరాబాద్ వెళ్ళక్కర్లే, మద్రాసు వెళ్ళక్కర్లే. మన హాస్పిటల్లోనే ఎలాంటి వైద్యానికి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ వస్తుంది. కానీ దాన్ని ప్రైవేట్ పరం చేస్తే నష్టం ఎవరికి వస్తుంది? సామాన్యుడికి వస్తుంది. డబ్బున్నవాడు పర్వాలే ఎక్కడైనా వైద్యం చేసుకుంటాడు, డబ్బున్నవాడికి పర్వాలే ఎక్కడికైనా వెళ్ళి చేసుకుంటాడు. కానీ సామాన్యుడి పరిస్థితి అనేది ఆలోచన అడుగుతున్నాం. చూడుగా చంద్రబాబుని అడుగుతున్నాం, నీకైతే నీకు కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ వస్తే మనకు వచ్చి భగవంతుడి అవకాశంతో మనం వచ్చి చేసుకుంటాం. కానీ సామాన్యుడు ఎక్కడ చేసుకుంటారు వైద్యం అని అడుగుతున్నాం. ఏ రకంగా చేస్తామని అడుగుతున్నాం. ఇవాళ విజయనగరంలో విశాఖపట్నంలో ఇవాళ మనం లేదు శ్రీకాకుళంలో మెడికల్ కళాశాలలు ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కళాశాలలు. విజయనగరంలో నిమ్స్ ఉంది, విశాఖపట్నంలో వచ్చి గీతం ఉంది, లేదు అక్కడ వచ్చి మీకు ఇంకొకటి ఉంది కిమ్స్ హాస్పిటల్ ఉంది, శ్రీకాకుళంలో ఉంది, జెమ్స్ ఉంది. అక్కడికి వెళ్ళమని సామాన్యులు ఎవరైనా సరే సామాన్యులు వచ్చి వైద్యం వచ్చి ఉచితంగా చేస్తారు అడగండి. అంతేగాని కేజీహెచ్కి వెళ్ళండి, ఎంత హోందాగా ఎంత గౌరవంగా అక్కడ వైద్యం జరుగుతుందో అది తేడా. అంటే మీ ఉద్దేశం ఏంటి? సామాన్య ప్రజలు కూడా వాళ్ళు డబ్బుతో కొనుక్కోవాలని ఉద్దేశంతో కొన్ని డబ్బుతో కొనుక్కోవాలి చేసుకోవాలంటే మనిషితో కొనుగోలు శక్తిని కానీ పెంచే పరిస్థితుల్లో మీరు విధానంతో తీసుకుంటే పర్వాలే. ఇవాళ చూస్తున్నాం ప్రభుత్వ విధానాలు, మనం చూస్తున్నాం ప్రభుత్వ కార్యక్రమాలు చూస్తున్నాం. ఏ ఒక్కరి తాలూకా ప్రజల తాలూకా మనుగోని కానీ ప్రజల తాలూకా కొనుగోలు శక్తిని కానీ లేదా ప్రజల తాలూకా నిత్య జీవితంలో వాళ్ళ తాలూకా శక్తిని కానీ ఇక్కడ పెరిగిన దాఖలాలు లేవు. క్రూజ్ culinary అకాడమీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం ద్వారా విద్యార్థులకు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు లభించడం సంతోషదగ్గ విషయమని ఎంపీ శ్రీ భరత్ కొనియాడారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన CCA ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆయన తిలకించారు. అనంతరం భరత్ మాట్లాడారు. రానున్న రోజుల్లో CCA ద్వారా మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభించగలవన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ చైర్మన్ టెక్కి ప్రభాకర్ మాట్లాడుతూ అకాడమీ స్థాపన ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. CCA ద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించడమే తమ లక్ష్యమని అన్నారు. విశాఖపట్నంలో culinary క్రూజ్ అకాడమీ ఫ్రెషర్స్ డే సందర్భంగా నోవోటెల్ హోటల్కి రావడం జరిగింది. ఇక్కడ నాకు కూడా ఒక క్రూజ్ అకాడమీ ఉందని నాకు తెలియదు కొన్ని రోజుల ముందు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఎందుకంటే విశాఖపట్నము ఆంధ్రప్రదేశ్లో క్రూజ్ టూరిజం పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ప్రభుత్వం పనిచేస్తుంది. రీసెంట్గా పోర్ట్లో మేము 2 క్రూజులు కూడా ఇక్కడ ఒరిజినేట్ చేయడం జరిగింది. అండ్ క్రూజ్ టెర్మినల్ కూడా కొద్ది సంవత్సరాల క్రితం పూర్తయినా సరే గత గవర్నమెంట్ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఇవాళ ప్రతి నెల అట్లీస్ట్ ఒక 2 క్రూజులు ఈ విశాఖపట్నంకి తీసుకుని రావాలనేది ఒక గోల్తో మేము పనిచేస్తున్నాము. మరి క్రూజులు ఎక్కువ వస్తే క్రూజ్లో పనిచేసే వాళ్ళు కూడా కావాలి. హై క్వాలిటీ టాలెంట్ డెవలప్ చేయడానికి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. culinary క్రూజ్ అకాడమీ అదొక ఆపర్చునిటీగా భావించి బాగా పనిచేసి మంచి పేరు సంపాదించి అండ్ మంచి టాలెంట్ని క్రూజ్ ఇండస్ట్రీకి వాళ్ళు ఎప్పుడైతే కాంట్రిబ్యూట్ చేయగలుగుతారో ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర వాసులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అండ్ టూరిజం కూడా ఓవరాల్ ఈ ప్రాంతానికి చాలా బాగా డెవలప్ అవుతుంది. ఈరోజు కాలేజీలోని ఆరంభ 2025 అనేది ఈవెంట్ ఫ్రెషర్స్ డేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఈ యొక్క ఏదైతే అకేషన్ ఉన్నదో ఈవెంట్ ఫ్రెషర్స్ డేది మన స్టూడెంట్స్ అందరితో కూడా మన ఇంతకుముందు ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యారు వాళ్ళు వచ్చి వాళ్ళు వెకేషన్లో ఉన్నారు స్టూడెంట్స్ అందరూ కూడాను. వాళ్ళ స్టూడెంట్స్తో కూడా మాట్లాడి క్రూజ్ లైన్స్లో ఎట్లా ఉన్నది, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు శాలరీస్ వస్తున్నాయి, మన క్రూజ్ లైన్స్ ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఎంతవరకు తోడ్పడుతున్నారు, అదేవిధంగా కొత్త క్రూజ్ లైన్స్ అనేవి ఎలాగొస్తున్నాయి ఏంటి అనేది మన టూరిజం డెవలప్మెంట్ సంబంధించి మా CCA స్టూడెంట్స్తోని చాలా మటుకు బాగా ఇంటరాక్ట్ చేసి ఈరోజు బాగా ఇదిగా మమ్మల్ని ప్రోత్సహించారు.
ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం వల్ల విద్యార్థులు ఎంతో నష్టపోతారని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేట నిరసన ర్యాలీ నిర్వహించారు. సీఎంఆర్ జంక్షన్ నుంచి విజయనగరం తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగింది. వినతిపత్రం తీసుకోవడానికి విజయనగరం తహసీల్దార్ రావాలని కోలగట్ల కోరారు. విజయనగరం తహసీల్దార్ వేరొక సమావేశం కార్యం నుండి బయటకు వెళ్లడంతో డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం ఇవ్వమని అధికారులు కోరారు. తహసీల్దార్ వచ్చేంత వరకు కదిలేదు లేదని కోలగట్ల బైఠాయించారు. అరగంట సేపు వైసీపీ నాయకులు వారి నిరసన గాలాన్ని వినిపించారు. అనంతరం విజయనగరం తహసీల్దార్ కోర్మనాథరావుకు వీరభద్రస్వామి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేసిన పేద విద్యార్థులకు వైద్య వృత్తి కోర్సును దూరం చేస్తుందని కోట ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంపడపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి, యోజన విభాగం నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. మరి మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించి నిర్మాణం ప్రారంభించి అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేయాలని ఈ ప్రభుత్వం చేస్తున్న దురుద్దేశన కార్యక్రమాన్ని మేము ఖండిస్తున్నాం. దేనికి ప్రభుత్వం ఉండాలి అంటే పేద ప్రజానికానికి ఉచిత వైద్యము, ఉచిత విద్య అందుబాటులో ఉండాలి. ప్రైవేటు వారిని భాగస్వాములు చేస్తే వారు పెట్టిన పెట్టుబడికి 4 10 సంపాదించుకోవడానికే చూస్తారు తప్ప పేద ప్రజానికానికి విద్యని, వైద్యాన్ని ఇవ్వరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతూ ప్రజల్లో ఈ విషయాన్ని ప్రజలకు కూడా తెలియజేసి ప్రజలందరి సహకారం కోరుతూ ప్రజలు సంతకాలతో 1 కోటి సంతకాలు ఈ రాష్ట్రంలో సేకరించి గవర్నర్ గారికి ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి విషయాన్ని తెలియచేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి విజయనగరం మండల కార్యాలయానికి రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు అందుబాటులో లేరు. గతంలో ఒక సందర్భంలో వచ్చినప్పుడు కూడా తహసీల్దార్ గారు లేకపోతే మరి డీటీ గారికి ఇచ్చి వెళ్ళడం జరిగింది. అంటే తహసీల్దారులు అందుబాటులో లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాన్ని నీరు కార్చాలని ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది అంటే ఆ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసే ఆలోచనతో ఉంటుంది. అదే ఆలోచనతో తహసీల్దార్ గారు వచ్చినంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పాము. మరి తహసీల్దార్ గారు వచ్చారు, తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్. మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయని రాష్ట్ర మాదిక కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. విశాఖ ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చిన ఆమె పలువురు మాదిక కులస్తుల నుంచి వారి సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కోట్లాది రూపాయలు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు తమ నవరత్న పథకాలకు మళ్లించిన ఘనత గత ముఖ్యమంత్రి జగన్దేనని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ ఎస్టీ అభ్యున్నతికి బడ్జెట్ కేటాయింపులు పెంచడమే కాకుండా వారి సంక్షేమానికి అలాగే మాదిక కులస్తులు ఎంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేయడానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. సిఐఐ సమ్మిట్ ద్వారా విశాఖ ఖ్యాతి అంతర్జాతీయంగా ఇనుమడిస్తుందని చెప్పారు. 400కు పైగా ఎంఓఏల ద్వారా 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఈ సమ్మిట్ దోహదపడుతుందని తెలిపారు. ఈరోజు విశాఖపట్నం మరి పాడేరు, ఏఎస్ఆర్ పాడేరు, అనకాపల్లి ఈ 3 ప్రదేశాలకు సంబంధించి ఈరోజు కార్పొరేషన్ మీటింగ్ జరగడం జరిగింది. ఇందులో మరి ఎన్ఎస్కేఎఫ్డిసి యూనిట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు రికవరీ చేశారా లేదా, లేకపోతే కొత్త యూనిట్స్ ఏమి ఇవ్వాలి, ఈ కొత్త యూనిట్స్ ఇచ్చే కార్యక్రమంలో 800 యూనిట్స్ సెలెక్ట్ చేశారు. 800 మందిని వాళ్ళకాను 3.5 కోట్లు శాంక్షన్ కూడా రెడీగా ఉంది. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ షాప్స్ కూడా ఆల్మోస్ట్ 70 ఉన్నాయి. 70లో అన్ని కూడా రన్నింగ్ మోడ్లో ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం రెనోవేషన్కి అవసరం అయితే అవి కూడా 5 లక్షలు ఒక చోట మోడుగుల, తర్వాత 7.5 లక్షలు ఒక చోట కూడా మనం శాంక్షన్ చేసాం. అవి కూడా రెనోవేట్ జరుగుతున్నాయి. అయితేనంటే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా అంటే రెనోవేట్ చేసి మంచి కలర్స్ వేసి అప్డేట్గా ఉండాలి. ఎందుకంటే ఎస్సీ షాప్స్ అంటే ఏదో స్మెల్ రావటము లేకపోతే చెక్కులు ఊడిపోవటము ఇలాగా ఒక గరీబ్ అనే విధంగా కాకుండా వీళ్ళని కూడా పారిశ్రామికవేత్తలుగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్గా వాళ్ళే
ఇప్పుడు ఒకళ్ళొక షాప్ ఉందనుకోండి, ఒక 3-4 వాళ్ళే ఓన్గా ఉపాధి కల్పిస్తారు. అదే మేము ఇప్పుడు చెప్తుంది కూడా ఎస్సీ పీపుల్ యువతకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇదే. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఎప్పుడు కూడా చదువులు కంప్లీట్ అయ్యి ఎప్పుడు జాబ్ వస్తుంది తిరగడం తప్పితే వాళ్ళు కొంతగా ఇన్నోవేటివ్ థాట్స్తో వాళ్ళు చదువుకున్నవి వాళ్ళు అప్లై చేసి వాళ్ళు ఏదైనా ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదిగితే ఇప్పుడు ఇస్తున్న మరి సంక్షేమ కార్యక్రమాల్లో మరి స్కీమ్స్లో పిఎం సూరజ్ అని ఉంది, చాలా స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ పథకాల్లో కూడా. అవి కనుక వాళ్ళు తీసుకొని వాళ్ళు కూడా మంచి ఎంటర్ప్రెన్యూర్గా వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్తో వాళ్ళు కూడా ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ని తీసుకొని మరి వాళ్ళు కూడా ఒక 10 మందికి జాబ్ ఇస్తే మరి. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ధర్మపూర్లో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 పశువుల పాకలు దగ్ధమయ్యాయి. ఒక ఆవు, ఒక దూడలు కూడా మృతి చెందాయి. అగ్ని ప్రమాద బాధితులతో మా వాజీవన్ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ధర్మపురిలో నిన్న అర్ధరాత్రి సమయంలో హృదయ విదారకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదంలో ఒక ఆవు, ఒక దూడ మృతి చెందింది. ఈ నేపథ్యంలో వారి యొక్క ఏదైతే ఈ ధర్మపురి ప్రాంతంలో ఉన్నటువంటి అగ్ని ప్రమాద బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ధర్మపురి విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ధర్మపురి అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. ఏమైంది అసలు, ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అర్ధరాత్రి అందరూ నిద్రావస్థలో ఉన్నారు. నిద్రావస్థలో ఉన్న టైంలో ఇక్కడ ఏం జరిగిందో మరి భగవంతుడికి తెలియాలి, కానీ మా కవులకైతే ఎవరికి ఏం తెలీదు. మ్యాక్సిమమ్ బతుకు తెరువు కోసం కొనుక్కున్నటువంటి ఆవులు అవి. బతుకు తెరువు కోసం ఏదో 2 లీటర్లు పాలు ఇస్తుంది, సాయంత్రానికి ఒక 50 రూపాయలు వస్తుంది, దాని మీద మనం జీవనోపాధి చేసుకుందాం అన్న పరిస్థితుల్లోనే మేపుకున్నటువంటి ఆవులు అవి. ఈ జీవనాధారం కోల్పోయేసరికి వాళ్ళందరూ కూడా ఆవేదనకు గురి అయిపోయారు. తెల్లవారులేసి ఇదంతా ఏడుపులు మొరలు అన్నీ నానా ఇబ్బందులు పడ్డారు. కానీ ఈరోజు ఈ ఆవులు కోల్పోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి ఎటువంటి ఆవును కానీ లేకపోతే ఇంకో దూడను కానీ కొనుక్కునే అవకాశం కూడా వాళ్ళకి లేదు. అందుచేత మీ ద్వారా ప్రభుత్వం వారికి ఏదో ఒక ఆర్థిక సహాయం అందజేసి వారిని ఆదుకుంటారని మీ సభాముఖంగా మీ మీడియా ద్వారా మీకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అగ్ని ప్రమాదము ఎన్ని పాకలు దగ్ధమయ్యాయి, ఎవరెవరు దగ్ధమయ్యాయి, ఎన్ని పశువులు దీంట్లో మృతి చెందాయి, ఎవరికైనా ఏమైనా అయ్యిందా ప్రాణ నష్టం? కానీ ప్రాణ నష్టం అంటే 2 ఆవులు మాత్రమే చనిపోయండి. ప్రాణ నష్టం అయితే ఏమీ లేదు. కేవలం పత్తి రమణ గారు ఆయన 2 ఆవులు, ఈ బంగారాజు గారి ఏకంగా సారా, రౌతు బంగారాజు గారు ఏకంగా సారా అంతా దగ్నం అయిపోయింది. అంతలో ఎవరో స్వామీజీలు ఎవరో వచ్చి దాన్ని ఆ సాలలో ఉన్నటువంటి పశువులు ఇప్పడం జరిగిందట. ఆ 2 మిగిలిపోయి, కానీ లేకపోతే 2 సార్లు ఆవులు కూడా మొత్తం అన్నీ మృతి చెందినవి. కానీ ఈ విధంగా జరగడం అందరికీ కూడా ఆవేదనకు గురైపోయారు. ప్రతి ఒక్కరు కూడా ఆవేదనకు గురైపోయారు. అందుచేత ప్రభుత్వం వారు ఏ విధంగానైనా ఆ కుటుంబాలు రెండింటినీ ఆదుకొని ఆర్థిక సహాయం ఎంతో కొంత చేస్తే మళ్ళీ తిరిగి ఆదుకొనికి జీవనోపాధి చేసుకునే పరిస్థితులు వాళ్ళకి నెలకొల్పుతారని చెప్పేసి మీ సభాముఖంగా తెలియచేయడం జరుగుతుంది. కావున ఈ ధర్మపురి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున సాల కాలిపోవడం, తర్వాత ఈ ఆవులు చనిపోవడం గట్ట ఇప్పటి వరకు ఏది అంటే ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో దానికి సంబంధించినటువంటి బాధితురాలు మన పక్కనే ఉన్నారు. అమ్మ చెప్పండి, ప్రమాదం ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారు మీరు, అసలు ఏమైంది చెప్పండి. మేము చూడలేదు. మేము వచ్చేప్పుడు గంటలారి వచ్చి వెళ్ళిపోతుంది. మేము వచ్చినప్పుడు గంటలారి వచ్చి వెళ్ళిపోతుంది. మీ బాబు ఎలా కాలిపోయిందో అని అంటే మీ పెట్రోల్ వస్తే ఎవరో మీ మీదకి ఎట్టను అన్నారు బాబు. అక్కడి నుంచి మేము ఏడుచుకొని కూకున్నాం. బాబాయ్ అలాగ అయిపోయినాయి ఆవులు, అయ్యో 2 అలాగ అయిపోయినాయి. మరి ఎవరేడు చేశారో మాకు తెలుస్తుంది కాదు బాబు. ఎప్పుడు లేదు, నీటికి 15-20 సంవత్సరాలు పెట్టున్నాయి ఈ కళ్ళాల ఆవులను. కొన్ని సంవత్సరాలు పెట్టి ఎప్పుడూ లేదు. ఈరోజు ఏటి చేశారో మరి మాకు తెలుస్తుంది కాదు. ఏం జరిగింది? మాకు ఒకరు పెద్దోళ్ళు తెలిసిన వాళ్ళు లేరు మాకు. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అయితే ఏదైతే నిన్న అర్ధరాత్రి ఈ ఘటన అగ్ని ప్రమాదం అనేది జరిగిందో, సో అంటే 2 పూరిపాకులు ఏవైతే ఆవులు సాలకు సంబంధించినటువంటి సాలలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో
ఒక ఆవు ఒక దూడపెయ్య మృతి చెందినటువంటి మృతి చెందింది. అంతే దీనికి సంబంధించి అదే దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ కుటుంబ సభ్యులు ఉన్నారో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తమకు ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పి వారంతా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో వాజీ న్యూస్. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి దేవస్థానం చదురుగుడి హుండీలు లెక్కించారు. ఆలయ ఈవో శిరీష పర్యవేక్షణలో హుండీలను లెక్కించారు. శివాలయం వీధి అమ్మవారి కళ్యాణ మండపంలో హుండీలు లెక్కించారు. అమ్మవారి హుండీ ఆదాయం 20,97,852 రూపాయలు అని ఈవో శిరీష తెలిపారు. రామతీర్థాలు ఈవో పర్యవేక్షణలో కూడా హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది. పటిష్టమైన బందోబస్తు నడుమ హుండీలను లెక్కించారు. సేవకులు స్వచ్ఛందంగా వచ్చి నగదుకు సంబంధించి నాణేలను నోట్లను వేరు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగంలో నైపుణ్య శిక్షణ అందించే ఒక సంస్థ. ఇది నిర్మాణ పరిశ్రమ నాయకులకు ఒక చోట చేర్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నంలో దీని శాఖలు ఉన్నాయి. శిక్షణ పొందిన వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో సహాయపడుతుంది. అందులో భాగంగా ఈ నెల 17, 21, 25, 29 తేదీలో 4 బ్యాచ్లకు మహారాణిపేట, పెదగంట్యాడ బ్రాంచ్ల్లో పెయింటర్లకు ఒకరోజు శిక్షణ అందించనుంది. 18 ఏళ్లు నిండిన పెయింటర్లంతా ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని నెక్ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ వాజీ న్యూస్కు తెలిపారు. తాము అందించిన ఒకరోజు శిక్షణ ద్వారా పొందే సర్టిఫికెట్కు చాలా విలువ ఉంటుందని తెలిపారు. ఇటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAC అంటారు. వీటి ద్వారా నిరుద్యోగ యువతకి నిర్మాణ రంగంలో శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఈ శిక్షణలన్నీ కొనసాగుతున్నాయి. అయితే నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేక వాళ్ళు ఇంకా వాళ్ళ జీవనోపాధి తక్కువగా ఉన్నందున గౌరవ ప్రధానమంత్రి గారు, భారత ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే స్కిల్ ఇండియా ద్వారా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. అదేంటంటే ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో, ప్రభుత్వం వాళ్ళు గుర్తించిన సర్టిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో, వాళ్ళకి కనుక సర్టిఫికేట్ కనుక ఉంటే ఇంకా వాళ్ళ జీవనోపాధి పెరిగి వాళ్ళ తాలూకా ఇన్కమ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఒకరోజు శిక్షణ ఇవ్వడానికి మాకు NACని ఆదేశించి ఉన్నారు. దానికోసం మన విశాఖపట్నం పరిధిలో ఉన్న పెయింటర్స్, వాళ్ళు పుట్టి మేకర్స్ కానీ పెయింటర్స్ కానీ ఏ పెయింటింగ్ వర్క్లో ఉన్న వాళ్ళకు కూడాను మనకి మన సిటీలో 150 మంది పెయింటర్స్కి ఒక్కరోజు శిక్షణ ఇచ్చి వాళ్ళకి. సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు రాజీవ్ స్టేడియంలోని ఉత్సాహంగా జరుగుతున్నాయి. క్రికెట్, చెస్, క్యారమ్స్ ఇతర విభాగాల నుండి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగాల్లోనే కాకుండా క్రీడల్లో కూడా బాగా రాణిస్తున్నారని అన్నారు. ఉద్యోగం నుండి ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. క్రీడా పోటీలు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. చూస్తున్న ఈ క్రికెట్ ఎంపిక పోటీలని సివిల్ సర్వీసెస్ అంటే ప్రభుత్వ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎంప్లాయీస్ కొరకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయమే. అందులో భాగంగా ఇప్పుడు నిన్న కొన్ని ఈవెంట్స్ మన విద్యా స్టేడియంలో నిర్వర్తించడం జరిగింది. ఈరోజు ఇక్కడ క్రికెట్, చెస్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, వెయిట్ లిఫ్టింగ్ తదితర క్రీడా పోటీలన్నీ కూడా బెస్ట్ ఫిజిక్ అనేవి ఈరోజు రాజీవ్ స్టేడియంలో మనం సెలక్షన్స్ చేయడం జరుగుతుంది. దీనికి ఎంప్లాయీస్ చాలామంది విశేష స్పందన ఉంది. చక్కగా పార్టిసిపేట్ చేస్తూ వారి క్రీడా నైపుణ్యాన్ని మరొకసారి రీకాల్ చేసుకునే అవకాశం వచ్చింది. వీళ్ళు ప్రస్తుతం మనం చూస్తున్నాం క్రికెట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మంచి టీం సెలెక్ట్ చేసి మనం రాష్ట్ర స్థాయి పోటీలు పంపించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, వివిధ క్రీడాంశాల్లో సెలెక్ట్ అయిన వారు అందరూ కూడా 19, 20, 21, 22 తారీఖుల్లో విజయవాడలో జరగబోయే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి ఇక్కడ పంపించడం జరుగుతుంది. వీరికి స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా కలెక్టర్ గారికి ద్వారా వివిధ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయిన వారికి స్పెషల్ క్యాజువల్ లీవ్స్ కూడా శాంక్షన్ చేసి మన జిల్లా తరఫున రాష్ట్ర పోటీలకు పంపించడం జరిగింది.
ఇక్కడ విచ్చేసిన వారందరికీ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున మరియు అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పార్వతీపురం జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య స్కూల్ పాఠశాల సమీపంలో లారీ మీద జేసీబీని పట్టుకువస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల వాహనం దగ్ధమైంది. దీనివల్ల అటువైపు వెళ్తున్న స్థానికులు, స్కూల్ పిల్లలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా గార్డ్స్ కౌన్సిల్ దొండపర్తి డిఆర్ఎం కార్యాలయం సమీపంలో ధర్నా నిర్వహించింది. ఖాళీలు భర్తీ చేయాలని, 8వ పే కమిషన్ అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిల్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు పివిఎస్ ప్రసాద్, పల్లి మహేష్లు మాట్లాడారు. 8th పే కమిషన్లో న్యాయమైన వేతనాలు పెంచాలని, అర్హులందరికీ ఏఎంసీ మంజూరు చేయాలని, అసిస్టెంట్ గార్డు పోస్టును రద్దు చేయాలని, రన్నింగ్ అలవెన్స్ 20% పెంచాలని, ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సేఫ్టీ డైరెక్టరేట్ అధికారులు పునరుద్ధరించాలని, సిసిఎన్ రూల్స్ వెలిడేషన్ను రద్దు చేయాలని కూడా డిమాండ్. ఈరోజు ధర్నా తలపెట్టడానికి ముఖ్య కారణం సెంట్రల్ నుంచి వచ్చిన పిలుపు మేరకు మేము ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో వాటిని ఫిల్ఫిల్ చేయమని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్కి పలుమార్లు మేము విన్నవించుకున్న తర్వాత కూడా మాకు 7th PCలో మాకు ఉన్న డిమాండ్స్ ఏవి కొన్ని నెరవేరలేదండి. అయితే ఇప్పుడు వచ్చిన రేపు జనవరి 1 నుంచి 2026 జనవరి 1 నుంచి ఏవైతే 8th పే కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తాం అంటున్నారో వాటిలో మాకున్న ముఖ్య డిమాండ్స్ అవి ఆల్రెడీ మేము పోస్ట్ చేయడం జరిగింది. ఈ 8 డిమాండ్స్లో ప్రధానంగా వాటిని నెరవేరుస్తారని చెప్పేసి నెరవేర్చాలని మేము ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. సో దీని గురించి మనకి త్రూఅవుట్ ఇండియాలో జరుగుతుందండి, ప్రతి డివిజన్ ప్రతి జోన్లో జరుగుతుంది. అయితే ఆ డిమాండ్స్ ముఖ్యంగా అక్కడ ఉన్న 8 డిమాండ్స్లో ఫస్ట్ 8th పే కమిషన్ ఇంప్లిమెంట్ చేయని మేము ముందు నుంచి చెప్తున్నాము. ఆ 8th పే కమిషన్లోని సెకండ్ పాయింట్ ఏంటంటే మాకు ఎన్నైతే వేకెన్సీ ఉన్న ప్రజెంట్ ఆల్రెడీ డివిజన్లో 30% కన్నా తక్కువతోనే ఈ డివిజన్లో వర్క్ చేస్తున్నామండి రన్నింగ్ స్టాఫ్ కానీ, వాటిని ఫిల్ఫిల్ చేయమని చెప్పేసి మేము పలుమార్లు చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహాలకు ఒకేసారి గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. అందులో భాగంగా పార్వతీపురం పట్టణంలో జగన్నాథపురంలో లబ్ధిదారులు గృహ ప్రవేశం చేశారు. జగన్నాథపురంలోని గృహ ప్రవేశానికి హాజరైన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలి, ఎమ్మెల్యే విజయ్ చంద్ర లబ్ధిదారులకు తాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేరుస్తారని చెప్పి తుప్పట్లో దొంగల్లో నివాసయోగ్యాన్ని అనువుగా లేని ప్రదేశాల్లో స్థలాలు మంజూరు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చే స్థలాలు ఇప్పటికీ అనేక చోట్ల నిర్మాణాలు చేయని పరిస్థితి ఏర్పడింది. ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పట్టణంలోని 320 గృహాలకు ఒకేసారి హౌసింగ్ లోన్ మంజూరు చేసి పేదల సొంతింటి కళ నెరవేరుస్తుందని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. 3 సెంట్లు ఇవ్వడం జరిగింది. టౌన్ లోని మీ అందరికి కూడా 2 సెంట్లతో ఇల్లు కట్టుకోవాలని, అంటే ఆలోచించండి 100 గజాలు అనేది ఒక మినిమం గా ఉండాలన్న ఆలోచన. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజలు కూడా సౌకర్యంగా ఉండాలన్న ఆలోచనతోనే గ్రామాలకు 3 సెంట్లు ఆయన అందించారండి. అప్పుడు సెంటున్నారా గ్రామాలకి సెంటున్నర ఇస్తే మనం 3 సెంట్లు ఇచ్చాం. ఇక్కడేమొచ్చి 1 సెంట్ ఇస్తే అర్బన్ లో మనం 2 సెంట్లు ఇచ్చాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఎవరైతే గృహాలు లేవో, మన కుటుంబ వ్యవస్థ ఎలాగుంటుందంటే పిల్లవాడికి పెళ్లి అయిన తర్వాత సపరేట్ ఇల్లు కావాలనుకుంటారు. అయితే ఇందులో ఉన్న వెసులుబాట్లు కూడా ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది, ప్రతి నియోజకవర్గంలో మాట్లాడడం జరిగింది. ఎవరికైతే కొత్తగా ఇల్లు పెట్టుకోవాలనుకుంటున్నారో ఇంకా అవకాశం ఉంది. మీ యొక్క నాయకులతో మాట్లాడండి, మీ అప్లికేషన్లు పంపించండి. ఎల్పిసి సమస్యలు వస్తే మీరు దగ్గరుండి మాట్లాడడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ రోజు ఎస్కోట స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడు బాబు, మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి, నియోజకవర్గంలో ఉన్న జెడ్పీటీసీ ఎంపీపీలు, ఎస్కోట మండలం పార్టీ ప్రెసిడెంట్ కుమార్, మాజీ డైరెక్టర్ వాకాడ రాంబాబు మరియు మండలంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీలు పనిచేయడం అవి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉండేటప్పుడు 5 కాలేజీలు ఈ రోజు వరకు కూడా అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. పీజీ సీట్లు కూడా అలాట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 కాలేజీలకు కూడా పీపీపీ విధానంతో ప్రైవేటు పరం చేయడానికి ఈ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలు చదువుకున్నటువంటి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి సీట్లు రాకుండా అడ్డుకునేటటువంటి నేపథ్యంలోని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి ప్రైవేటు పరం వద్దనిసని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం. ఈరోజు తహసీల్దార్ గారికి కూడా ఒక మెమరాండం నియోజకవర్గంలో 5 మండలాల తాలూకా ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ సర్పంచులు కానీ అందరూ కూడా ఈరోజు ఒక బీసీ నినాదంతో బీసీల తాలూకా పిల్లలందరూ కూడా ఈరోజు చాలా అన్యాయానికి గురవుతూ ఉన్నారు. గత కొన్ని నెలల నుంచి కూడా ఏదైతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారో అందులో 12 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి పీపీపీ విధానంలో ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తూ ఉన్నాము. ఇది ఒక పార్టీ కార్యక్రమంగా మొదలై ఈరోజు ప్రజా ఉద్యమంగా రూపకల్పన చెందింది. ప్రతి ఊర్లో ప్రతి గ్రామాన్న కూడా మెడికల్ కాలేజ్ గవర్నమెంటే నిర్వహించాలి, పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి కోటి సంతకాల సేకరణ కూడా మరి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాగే ఎస్కోట్ నియోజకవర్గంలోని పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ చిన్నశ్రీని గారు కానీ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ కడుబంటి శ్రీనివాసరావు గారి సూచన మేరకు వారు ఈ రోజున మరి లోకల్గా లేకపోవడం వల్ల మేమందరమీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన పేదల సొంతింటి కళ సాకారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. సీతంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎంపిక చేసిన 21 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలను అందజేశారు. వారితో కలిసి ఫోటో దిగారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడారు. సంక్షేమ పథకాల అమల్లో కూటమి ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. సీఎం చంద్రబాబు పేదల పక్షపాతి అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎంపిక చేసిన గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం 1,00,000, రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 చొప్పున మొత్తం 2 లక్షల రూపాయలు రాయితీగా ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించి ఎవరికైతే పట్టాలు ఉన్నాయో ఇల్లు కట్టుకోవడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నియోజకవర్గంలో 60 ఇళ్ళని కేటాయించడం జరిగింది. మొదటి విడతగా ఇవాళ 21 మందికి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలి, అది కూడా నీట్గా ఉండాలనే కాన్సెప్ట్ ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా సుమారు 3 లక్షల మంది ఇల్లు గృహప్రవేశాలు ఇవాళ చేయబోతూ ఉన్నారు. వీళ్ళు కూడా ఇల్లులు కట్టుకుంటూ ఉన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఇంకా ఎవరైతే ఎక్కువ మంది ఇల్లులతో ఇబ్బంది ఇల్లు లేక సైట్లను ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేసి వాళ్ళు శుభ్రంగా నీట్గా ఇల్లు కట్టుకొని అటు సామాజికంగా ఆర్థికంగా హ్యాపీగా ఉండడానికి ప్రభుత్వం తోడ్పడుతుంది. కాబట్టి జనశిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ ప్రారంభోత్సవం స్కిల్ ఇండియా స్ఫూర్తితో మహిళా సాధికారత ఎమ్మెల్యే లోకం మాధవి చేతుల మీదుగా జేఎస్ఎస్ శిక్షణా కేంద్రం ప్రారంభించారు. నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యులు లోకం నాగమాధవి స్థానిక మహిళలు స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ సౌజన్యంతో నడుస్తున్న జనశిక్షణ సంస్థాన్ విజయనగరం సహకారంతో భోగపురం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నేడు బుధవారం ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే చేతి పనులు, కుట్టు పనులు, మిషన్ వర్క్స్, మగ్గం వర్క్స్, అలాగే వివిధ బ్లౌజులు తయారీ విధానం రకరకాలుగా వీళ్ళకి తరబేది ఇచ్చి దాని ద్వారా ఈ శిక్షణ పూర్తయిన తర్వాత మనం వీళ్ళలోంచి కొంతమందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే దిశగా తీసుకువెళ్ళడానికి ప్రధాన ఉద్దేశంగా ఈరోజు ముందుకెళ్తున్నాం. దీనికి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. అలాగే ప్రభుత్వ సూయింగ్ మెషిన్స్ కూడా అది కూడా తొందరలోనే బీసీ కార్పొరేషన్కి ఇచ్చేవి కూడా దీంతో మనం సమ్మేళనం చేసి ఒక కోహరెంట్ అప్రోచ్లో అంటే అన్నీ కూడా కలుపుకొని ఒక మంచి పద్ధతిలో ముందుకెళ్లే విధంగా ప్రజలకి తలసరి ఆదాయం పెరిగే దిశగా ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రజలకు తెలియజేస్తున్నాం.
భోగాపురంలో మంగళవారం రాత్రి అత్యంత ఘనంగా అంబులం పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రగడ శ్రీనివాస్ మాల ధరించి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శివాలయం సమీపంలో అంబులం పూజ ఏర్పాటు చేయగా వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వాములు, భవానీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గురునాథ గురుస్వామి, రాధాకృష్ణ గురుస్వాములు ఆధ్వర్యంలో అయ్యప్ప విగ్రహానికి పాలాభిషేకం, పూలాభిషేకంతో పాటు మణికంఠునికి పూజలతో పాటు భజనలు చేయడంలో భక్తులు ఎంతగానో ఆకట్టుకుంది. అయ్యప్ప మండపాన్ని సుందరంగా తీర్చిదిద్ది 18 మెట్లు ఏర్పాటు చేసి అయ్యప్పకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని వైసీపీ నాయకులు విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. వైసీపీ హయాంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపమని చెప్పేసి చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం 175 నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇది నాంది వాళ్ళ పతనానికి. నేను చెప్తా ఉన్నాను, పేద ప్రజలు ఉసురు పోసుకునే ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు నిలవదు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మిడిల్ క్లాస్ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అలాగనే ఇతర కులాలు ఏవైతే అనగబడి ఉన్నాయో వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ వ్యవస్థల్లో ₹1 పెట్టి మెడికల్ సీట్ కొనుక్కోగలుగుతారా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీడియా రంగానంతటినీ కూడా. ఈరోజు నా ముందు కెమెరాస్ పెట్టే వాళ్ళందరూ కూడా మీ పిల్లలకి ₹1 పెట్టి మెడికల్ సీట్ కొనగలుగుతారా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్తీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గ కేంద్రంలో చేపడుతున్న ప్రజా ఉద్యమం ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి ర్యాలీగా వెళ్లొద్దు అంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణితో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు తోసుకుంటూ ముందుకు ర్యాలీ సాగింది. పేదలకు ఉచిత వైద్యం అందకూడదనే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేపడుతుందని, దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టామన్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవలో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవాలతో మండపంలో అధిష్ఠించారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచాత్ర శాస్త్ర విధానంలో విశ్వేక్షణారాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవేతన సమర్పణ, జీలగర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రాలు ప్రక్రియలు కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శ్రేష్ఠ వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం మునుస్వామివారి అంతరాలయం దర్శనం కల్పించారు. కూటమి ప్రభుత్వం మరో హామీకి శ్రీకారం చుట్టిందని, అందరికీ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్రంలో 3 లక్షల ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించిందని ఎస్కోట శాసనసభ్యులు కోల లలిత కుమారి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 పథకంలో భాగంగా
ఈ రోజు నుంచి 12 వరకు 25 ఇళ్లు మంజూరు కాగా 9 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. లబ్ధిదారులు ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమార్ వారికి నూతన వస్త్రాలు మరియు స్వీట్స్ అందజేయడం జరిగింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకెళ్తూ గత ప్రభుత్వాలు కూడా మరి ముందుకెళ్తూ ఈనాడు మళ్ళా నూతనంగా కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఎన్టీఆర్ హౌసింగ్ అనేవి శాంక్షన్స్ మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవ్వడమే కాకుండా సుమారు ఇవాళ రాష్ట్రంలో జూన్ 24 నుండి ఈనాటికి 3 లక్షల పక్కా గృహాలు అనేవి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా, అదేవిధంగా సిటీలో కూడా మరి హౌసింగ్ స్కీమ్స్ కూడా జీవీఎంసీ పరిధిలో కానీ సిటీ లిమిట్స్లో కానీ మరి సుమారు 3 లక్షల పక్కా గృహాలు అనేవి. ప్రపంచ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా తిరుమల మెడికవర్ హాస్పిటల్లో వైద్యులు డాక్టర్ వి విజయ్ పలు సూచనలు చేశారు. న్యూమోనియా ద్వారా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా న్యూమోనియాను నియంత్రించవచ్చని చెప్పారు. సరైన పోషకాహారం ద్వారా వ్యాధిని నియంత్రించుకోవచ్చని చెప్పారు. పిల్లల్లో కూడా ఎక్కువగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. గాలిలో ఎక్కువ కాలం ఉండడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. తిరుమల మెడికల్ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈరోజు ప్రపంచ న్యూమోనియా దినోత్సవం, వరల్డ్ న్యూమోనియా డే అంటారండి. న్యూమోనియా అనేది లంగ్స్కి వచ్చే ఒక ఇన్ఫెక్షను. అది లంగ్స్తో పాటు మొత్తం బాడీని అంతా ఇన్వాల్వ్ చేసి మనిషి మరణానికి దారితీస్తుంది. సో దీన్ని మనం నియంత్రించవచ్చు. ఎట్లా అంటే వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా కానీ, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా కానీ, లేదా ముందే గుర్తించి యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా కానీ నియంత్రించవచ్చు. న్యూమోనియా ఇస్ ద నెంబర్ 1 లీడింగ్ కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ వరల్డ్ అండి. అంటే ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే మరణాల్లో న్యూమోనియా అత్యధిక శాతం ఉన్నది. న్యూమోనియా వలన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎఫెక్ట్ అవుతారు. సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం, లేదా సరైన పోషకాహారం తీసుకోవడం, యాంటీబయాటిక్స్ లేదా డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన టెస్టులు చేయించుకొని మందులు తీసుకున్నట్టయితే ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ వేరే పార్ట్స్కి సోకకుండా దాన్ని నియంత్రించుకోవచ్చు, దాని తీవ్రతను తగ్గించవచ్చు. పార్తీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం గిరిశిఖర గ్రామైన లప్పట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ద్వారా నిర్మించిన ఇంటిని ప్రభుత్వ వీపు కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కల సాకారమవుతున్న చారిత్రాత్మక రోజు ఈ రోజు అని అన్నారు. రాష్ట్రంలో సామూహికంగా 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు ఈ రోజు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనేదే నందమూరి తారక రామారావు అన్నగారి ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్ల కేవలం 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి పేదలకు తాళాలు అందిస్తున్నామని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి సామూహిక గృహప్రవేశాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రతి పేదవాడు ఏ విధంగా ఉండాలనే దానిపైన మరి 16 నెలలకే వాళ్లకు తాళాలు ఇచ్చే పరిస్థితి కనిపించింది. అంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ చేతికే తాళాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడే చూసాం మండంగి లక్ష్మణరావు గారు, ఆయన ఎంత బాగా ఇల్లు కట్టుకున్నారంటే సిటీలో కూడా చూడలేనంత స్థాయిలో ఆయన ఇల్లు ఉంది. మరి కాబట్టి ఆయనకి ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ 80,000 ఇచ్చాం. వార్జీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.